నీలోఫర్ ఇప్పటి వరకు వచ్చిందని అంటే ఒక విజన్ చూసి వచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఏం విజన్ చూస్తున్నారు? ఇది మేము ఈరోజు హైదరాబాద్ చేయొచ్చు, రేపు దుబాయ్ చేయొచ్చు, రేపు బెంగళూరు చేయొచ్చు, కానీ ఏది చేసినా కరెక్ట్గా చేస్తాం. మేము మెక్డొనాల్డ్స్ లాగా అవ్వాలి, ఇండియాస్ #1 టీ కెఫే అవ్వాలి, వరల్డ్స్ #1 F&B ప్లేయర్ అవ్వాలి. నాకు ఇవేం ఉండదు. మా విజన్ ఏముంటుంది అంటే, లెట్స్ ఆల్ వెల్కమ్ అవర్ శశాంక్ గారు. మన నీలోఫర్ ఏదైతే ఇప్పుడు ఈరోజు ఇప్పటి వరకు వచ్చిందని అంటే ఒక విజన్ చూసి వచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఏం విజన్ చూస్తున్నారు? సో దట్ ఈరోజు షేర్ చేస్తే రేపు ఫ్యూచర్లో పలానా డేట్ రోజు మీరు ఆ రోజు అన్నారని మేము అందరం గుర్తుపెట్టుకుంటాం. ఆ రోజు మా విజన్ ఏముంటుందంటే, మేము జనరల్గా అందరూ ఏమంటారంటే, మేము మెక్డొనాల్డ్స్ లాగా అవ్వాలి, ఇండియాస్ #1 టీ కెఫే అవ్వాలి, వరల్డ్స్ #1 F&B ప్లేయర్ అవ్వాలి. నాకు ఇవేం ఉండదు. మా విజన్ ఏముంటుందంటే, మీరు చూసుకుంటే టాప్ 10 బ్రాండ్స్లో ఫస్ట్ నుంచి 10th వరకు, ఫస్ట్ ఈజ్ మెక్డొనాల్డ్స్, టర్న్-ఓవర్లో చెప్తున్నాను. సెకండ్ ఈజ్ స్టార్బక్స్, థర్డ్ ఈజ్ KFC, 10th ఈజ్ డంకిన్ డోనట్స్. ఈ 10 బ్రాండ్స్ చూసుకుంటే అన్నీ US నుంచి వచ్చాయి. 11th 12th టిమ్ హార్టిన్స్ ఉంటుంది, అది కెనడా బ్రాండ్, అది కూడా US పక్కనే. సో ఆల్మోస్ట్ టాప్ 12 బ్రాండ్స్ వరల్డ్ మొత్తంలో US వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. US బ్రాండ్స్ డామినేట్ చేస్తున్నాయి. మా విజన్ ఏంటంటే, నీలోఫర్ సిద్ధాంతం, నీలోఫర్ పాలసీస్, నీలోఫర్ డాక్యుమెంట్, నీలోఫర్ బిజినెస్ మంత్రం ఎంత స్ట్రాంగ్ అంటే, ఇది మేము ఈరోజు హైదరాబాద్ చేయొచ్చు, రేపు దుబాయ్ చేయొచ్చు, రేపు బెంగళూరు చేయొచ్చు, కానీ ఏది చేసినా కరెక్ట్గా చేస్తాం. మెల్లగా చేస్తాం కానీ కరెక్ట్గా చేస్తాం. నీలోఫర్ని చూసి ఆ టాప్ 10లో ఏవైతే వరల్డ్లో బ్రాండ్స్ ఉన్నాయో, అట్లీస్ట్ టాప్ 5 బ్రాండ్స్ ఇండియా నుంచి రావాలని కోరుకుంటున్నాం మేము. Venu, my question was on this, sir. I lived in US for 5 years, as you all know. Venuku telusadi. Whenever I wanted to go to any cafe, there was only one thing called Starbucks. And in US or any other country, coffee is the main thing. Tea is a very less thing. Okay? Mem evvarana ma Indians akkada unnappudu tea taagudamante there is no tea available. Believe you me, my friends are calling from multiple places. నీలోఫర్ యూఎస్కి ఎప్పుడు వస్తుందని బిలీవ్ చేయరు మీరు. దేశీ చాయ్ అని చెప్పి కాలిఫోర్నియాలో రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఒక స్టోర్ పెడితే, మన ఇండియన్స్ రోజు మార్నింగ్ టీ తాగడానికి 400 మంది క్యూలో ఉంటున్నారంట. ఇదే బన్ను, ఇదే మీ కాపీ చేసి ఒక దేశీ చాయ్ని పెట్టాడు, ఒక 5 branches యూఎస్లో. 400 people డైలీ మార్నింగ్ లైన్లో క్యూలో ఉంటున్నారు. సో ఐ విష్ యూ షుడ్ గో గ్లోబల్ వెరీ సూన్. థ్యాంక్ యూ సార్, డెఫినెట్గా.